నిన్నటి వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సిఐఏ ట్రయడ్ ఫౌండేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేసుకునే కోర్ కాన్సెప్ట్ ఏంటంటే హ్యాకర్ అండ్ ఎథికల్ హ్యాకర్, మెలిషియస్ హ్యాకర్. వీళ్ళ ముగ్గురికి డిఫరెన్స్ ఏంటి అనేది. జనరల్ పబ్లిక్లో హ్యాకర్ అనే వర్డ్ని ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అయితే చేస్తారు అందరూ. కానీ టెక్నికల్గా హ్యాకర్ అంటే క్రిమినల్ అయితే ఏం కాదు. అసలు హ్యాకర్ ఏం చేస్తాడంటే సిస్టమ్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో డీప్గా తెలుసుకుని నార్మల్ లిమిట్స్ దాటించి ఆపరేట్ చేసే స్మార్ట్ ప్రాబ్లమ్ సాల్వర్. అసలు ఈ హ్యాకింగ్ వరల్డ్లో ఉన్న 3 మెయిన్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఎవరు అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో హ్యాకర్స్ని వాళ్ళ ఇంటెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం బట్టి అండ్ వాళ్ళకి ఉన్న ఐడియాలజీ బట్టి 3 మెయిన్ కేటగిరీస్గా డివైడ్ అయితే ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి వైట్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఎథికల్ హ్యాకర్స్. వీళ్ళు కంప్లీట్గా లీగల్ అండ్ ఆథరైజ్డ్గా వర్క్ అయితే చేస్తారు. ఆర్గనైజేషన్స్ పర్మిషన్ తీసుకుని సిస్టమ్స్ని టెస్ట్ చేసి అందులో ఉన్న వల్నరబిలిటీస్ని కనుక్కొని ఫిక్స్ చేయడానికి హెల్ప్ అయితే చేస్తారు. కంపెనీ సెక్యూరిటీ టీమ్స్ అండ్ పెనిట్రేషన్ టెస్టర్స్ అంతా మనకి వైట్ హ్యాట్ హ్యాకర్స్ కిందకే వస్తారు. ఇక రెండో టైప్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా సిస్టమ్స్లోకి ఎంటర్ అయితే అవుతారు. పర్సనల్ ఫైనాన్షియల్ గెయిన్ ఆర్ డేటా థెఫ్ట్ లేదా డ్యామేజ్ చేయడమే వీళ్ళ యొక్క ప్రైమరీ గోల్. ఇంటర్నెట్లో ఉండే మాల్వేర్స్ క్రియేట్ చేయడం లేదా ర్యాన్సమ్వేర్ గ్రూప్స్ క్రియేట్ చేయడం అనేది ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేది చేస్తారు. ఇక మూడో హ్యాకర్స్ వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు డైరెక్ట్గా మెలిషియస్ ఇంటెంట్తో అటాక్ అయితే చేయరు, కానీ పర్మిషన్స్ లేకుండా కంపెనీ సిస్టమ్స్ని టెస్ట్ అయితే చేస్తారు. ఫ్లాస్ దొరకగానే కంపెనీకి రిపోర్ట్ చేసి బౌంటీ అడగడం లేదా రికగ్నైజేషన్ కోసం ట్రై అయితే చేస్తుంటారు. ఇంటెంట్ మంచిదే అయినా పర్మిషన్ లేకపోవడం వల్ల ఇది టెక్నికల్గా ఇల్లీగనే. సో ఇప్పుడు సింపుల్గా సమరైజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వైట్ హ్యాట్ హ్యాకర్స్కి 100% ఫార్మల్ రిటర్న్ పర్మిషన్ అనేది అయితే ఉంటుంది. బ్లాక్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్కి అనేది పర్మిషన్ అనేది అయితే ఉండదు. ఇక వీళ్ళ మోటివ్స్ వచ్చేసి వైట్ హ్యాకర్స్ అనేవాళ్ళు సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళైతే చూస్తారు. కానీ బ్లాక్ హ్యాట్ గ్రే హ్యాట్ హ్యాకర్స్ వీళ్ళు మనీ కోసం, డ్యామేజ్ చేయడం కోసం లేదా క్యూరియాసిటీ కోసం, రికగ్నైజేషన్ కోసం మాత్రమే ఈ హ్యాకింగ్ అనేది అయితే చేస్తారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఆ వల్నరబిలిటీని వాళ్ళు కనుక్కుని రిపోర్ట్ అనేది అయితే చేస్తారు. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేది డేటాని స్టీల్ చేస్తారు ఆ లూప్ హోల్స్ని వాడి. సో మనం ఈ కంప్లీట్ వీడియో సిరీస్లో స్ట్రిక్ట్గా వైట్ హ్యాట్ అంటే ఎథికల్ హ్యాకింగ్ మెథడాలజీస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం అండ్ వాటిని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ అయితే చేస్తాం. సో ఇప్పుడు మీకు హ్యాకర్ టైప్స్ గురించి వాళ్ళ లీగల్ బౌండరీస్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కానీ రియల్ వరల్డ్లో ఒక ఎథికల్ హ్యాకర్ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాక ఏం చేస్తారు, డైలీ డే టు డే వర్క్లో అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. వీడియో 4 వచ్చేసి వాట్ డస్ అన్ ఎథికల్ హ్యాకర్ యాక్చువల్లీ డూ. సో ఈ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెసన్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బై బై.